నేర్పించింది. ఇది నేను 100% నమ్ముతున్నాను. మీరందరూ నమ్ముతున్నారా? ఆ కరోనా టైంలో బయటకు వచ్చి అదర్ సోర్స్ ఏముందని చూస్తే రియల్ ఎస్టేట్ ఒకటే. ఎందుకు అంటే రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు. ఎస్ ఆర్ నో? కానీ నువ్వు కోటీశ్వరుడు అవ్వచ్చు. ఆ మూమెంట్ ఉంది అంటే ఎక్కడ? రియల్ ఎస్టేట్లో. ఈ రియల్ ఎస్టేట్లో మనం చేయాల్సిందల్లా ఒకటే, టీఎండ్సి, టర్మ్స్ అండ్ కండిషన్. మనం ఏది తీసుకున్నా కూడా టర్మ్స్ అండ్ కండిషన్ ఉంటుంది. సి అంటే కస్టమర్, టీ అంటే టీం మెంబర్. వీళ్ళిద్దరు స్ట్రాంగ్ ఉన్నప్పుడు మనం ఎందుకు స్ట్రాంగ్ కాదు? ఎస్ ఆర్ నో? సో అదే విధంగా నేను ఆ టైంలో అది అనుకొని ఇలాంటి మీటింగ్స్ నేను అటెండ్ అయ్యి ఈరోజు మీ ముందు మాడుతున్నాను. అండ్ నేను వచ్చే ముందు సార్ కలవడము అండ్ నాకు శివ సార్ ఇన్వైట్ చేయడం జరిగింది. ఇన్వైట్ చేసిన తర్వాత నేను వచ్చిన తర్వాత చూశాను, లొకేషన్ చూసి రెండే ప్రాజెక్ట్ ఉండే. ఆదిబట్ల ప్రాజెక్ట్ ఒకటి, మీర్ఖాన్పేట్ ప్రాజెక్ట్, 2 ప్రాజెక్ట్ ఉండే. ఆ 2 ప్రాజెక్ట్ తర్వాత నేను సార్తో కూర్చొని మాట్లాడిన తర్వాత క్యాబిన్లో సార్ విజన్ మొత్తం ఎక్కడ ఉంది అంటే సిటీ మొత్తం వదిలేస్తే సౌత్ జోనే. ఆ సౌత్ జోనే ఈరోజు లైవ్ చూస్తున్నాం సార్ మాటల పేరు మీద. బికాజ్ సార్ ఏది చూసినా కూడా, ఏ ప్రాజెక్ట్ ఉన్నా కూడా వేరే లొకేషన్ సార్ చెప్పకపోతుండే. ఆదిబట్ల. ఎస్, ఈరోజు మన ఆదిబట్ల గేమ్ చేంజింగ్. ఎస్ ఆర్ నో? ఇంకా హ్యాపీగా రావట్లేరు. ఎస్ ఆర్ నో? మనం చెప్తే హైదరాబాద్ ఇటు సౌత్ జోన్ తిరగాలి, ఫోకస్ చేయాలి. ఏదైతే 4th యూనివర్సిటీ అనుకుంటామో, 4th సిటీ అని చెప్పేసి ఉంటుందో ఆ ఫోకస్ ఇటు వస్తుంది. ఎస్, సార్ చెప్పినట్టు ఆ టైంలో మేము విన్నాము. వినేసి నేను జాబ్ చేసిన తర్వాత, నేను ఇక్కడ విజిట్ చేసిన తర్వాత నాకు అనిపించింది, నేను ఎందుకు స్టాండర్డ్ తీసుకోవద్దు, అదే జాబ్లో తీసుకుంటే నాకు ఇంత ఆపర్చునిటీ వస్తుందా అని నేను అనుకొని జాబ్ని జైన్ చేసేసి ఈరోజు ఇక్కడ నిలబడి మీ ముందు మాడుతున్నాను. ఫుల్ టైం ఇక్కడ బిజినెస్ చేస్తున్నాను. సో అట్ ది సేమ్ థింగ్ ఇక్కడ ఫుల్ టైం వచ్చినప్పుడు నాకు ఒకసారి అనిపించింది, మాట్లాడొచ్చు 5 minutes రెడీయా? చెప్పొచ్చు కదా? ఎందుకంటే నాలాగా అందరికి ఉంటుంది. సో నెక్స్ట్ టైం మీరు కూడా మాడతారనేది అండ్ నేను షేర్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన తర్వాత నేను అనుకున్నాను, నేను ఒక్కనే వచ్చాను కానీ నా టీం మెంబర్ అవుతారా, కస్టమర్ అవుతారా, పెట్టేస్తాం, సైట్ విజిటింగ్ క్లోజ్ అవుతారా కాదా. ఇంకొకటి ఏంటంటే బడ్జెట్ కూడా చూస్తుంటాం. ఎస్ ఆర్ నో? బడ్జెట్ కూడా చూసుకోవాలి. సో ఇన్వెస్టర్ వచ్చినప్పుడు కూడా బడ్జెట్ చూస్తాడు. ఎస్ ఆర్ నో? బట్ ఇక్కడ వచ్చిన తర్వాత, అన్ని విజిటింగ్ చేసిన తర్వాత, సార్తో మాట్లాడిన తర్వాత ఒక్కొక్క కస్టమర్ వచ్చి ఫీడ్బ్యాక్ చెప్తుంటే అనిపించింది, నేను ఉన్నది రైట్ ప్లేస్లోనే, నేను ఉన్నది రైట్ టైంలోనే, నేను ఎందుకు బ్యాక్ అవ్వాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ ఉన్నా నేను. అండ్ నాతో పాటు ఇక్కడ మా టీం మెంబర్స్ కూడా మాట్లాడారు. సో వాళ్ళు, ఎవరికి నేను ఏం చెప్పానంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అంతే. నువ్వు వచ్చేసే నువ్వు చేస్తావు అని చెప్పలేను. సో అండ్ సో ఇలా ఉంది మన ప్రాజెక్ట్, ఇది హైలైట్స్, ఇది ఎనఫ్. మనం చెప్పిన మాటల్లో 100% బుల్లెట్ షూట్స్ వెళ్ళిపోయినాయి. బుల్లెట్ షూట్ వెళ్ళిపోయిన తర్వాత ఆల్రెడీ అందరికీ ఉంటాయి బ్యాక్, చాలా బాధలు ఉంటాయి. ఎస్ ఆర్ నో? సక్సెస్ అవ్వాలంటే ఎక్కడ? రియల్ ఎస్టేట్. సక్సెస్ అవ్వాలంటే ఎక్కడ? రియల్ ఎస్టేట్. దీంట్లో మనం స్ట్రాంగ్గా కూర్చున్నాము అంటే 100% మనల్ని 10 మంది కాదు, వేలాది మంది ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. ఈరోజు మనం అనుకుంటున్నాం, ఈరోజు మనం చెప్పుకుంటున్నాం, అరే ఆ టైంలో ఆయన ఏం చేయకపోతుండే ఈరోజు కోట్లాధిపతి ఎట్లా అయ్యిండు? తనని తను నమ్మిండు. ఎస్ ఆర్ నో? తనని తను నమ్మిన తర్వాత ఈరోజు అందరు చెప్పుకుంటున్నారు. అంటే ఈ ఛాన్స్ ఎప్పుడు వస్తుంది అంటే నిన్ను నువ్వు ఫస్ట్ నమ్మాలి. నీ మనసాక్షి నమ్మి నువ్వు ముందుకు వచ్చిన తర్వాత నిన్ను ఈరోజు కాదు, ఈరోజు అసలు ఎనలైజే చేయదు. సర్టెన్ టైం తర్వాత నిన్ను 10 మంది ఆదర్శంగా తీసుకొని నీ పేరు చెప్పకముందు నీ పేరు వెళ్తుంది. ఎస్ ఆర్ నో? క్లాప్స్. సో అండ్ అదేవిధంగా ఇక్కడ ఈ లొకేషన్లో